పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గంట సేపు కూడా ప్రభు సాన్నిధ్యంలో గడుపు. నీ జీవితంలోనికి ప్రభుని ఆహ్వానించు. ఎందుకంటే నీ జీవితంలో ఎలాంటి సంక్షోభం ఉన్నా, ఎలాంటి విపత్తు ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఆ సంక్షోభము నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఏ దేవుడైతే ఈ మానవాళి అంతా సంక్షోభములో ఉన్నప్పుడు, ఈ మానవాళి అంతా తమస్సు చేత, చీకటి చేత కప్పబడి ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ లోకానికి వచ్చి ఆ సంక్షోభములో పడి ఉన్న మానవాళిని, అనేక అసౌకర్యాలకు గురి అవుతూ ఉన్న మానవాళిని, చిన్నాభిన్నమైన మానవాళిని, దాహముతో దప్పికగొన్న మానవాళిని, అంతు చిక్కని మానవాళిని, పాపమనే చీకటి, పాపపు జీతం అనే మరణములో కొట్టుకొని పోతూ ఉన్న మానవాళిని ఇదిగో దేవుడు కరుణించి, దేవుడు తన ప్రేమను చూపించి ఈ దివ్య సత్ప్రసాద ప్రభువుని మన మధ్యకు పంపించాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సాన్నిధ్యాన్ని మన పెన్నిదిగా చేసుకొని ఈ సమయంలో ఈ కొద్దిసేపు కూడా ఆయనతో గడుపుదాం. ఆ ప్రభువు ఎవరో కాదు, ఆ ప్రభువు దానియేలుని సింహపు బోనులో నుండి కాపాడాడు. నిన్ను నన్ను కూడా జీవితం అనే బోనుల నుండి కాపాడగలిగే దేవుడు మన దేవుడు. ఈ ప్రభువు ఎవరో కాదు, నోవాను జల ప్రళయము నుండి కాపాడిన దేవుడు. నీ జీవితంలో ఎన్నో ప్రళయాలు ఉండవచ్చు. సర్వాధికారి అయిన ఈ ప్రభువు ఆ ప్రళయము నుండి నోవాను తప్పించిన విధముగా, నోవా కుటుంబాన్ని రక్షించిన విధముగా మీ కుటుంబాన్ని, నిన్ను రక్షించబోతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అది ఏ సమస్య అయినా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ఏ సంక్షోభమైనా కావచ్చు, చివరికి అది కరోనా అయినా కావచ్చు, దేవుడు ఏ ప్రభు అయితే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చెందించి తన శరీరాన్ని మనకి అర్పించి మన కోసము బలి ఇచ్చి మనల్ని తన రక్తముతో కొన్నాడు, మనకు జీవాన్ని, నిండు జీవితాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుడు ఎక్కడున్నాడు. ఆయన్ని స్తుతించుదాం, ఆయన్ని ఆరాధించుదాం, ఆయన మహిమపరచుదాం. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ఈ దివ్య సత్ప్రసాద ప్రభువే దానియేలుని సింహాపు బోనులో నుండి కాపాడాడు. నిన్ను నన్ను కాపాడబోతున్న ప్రభువు ఈయనే. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములు నోవాను కాచిన, జల ప్రళయములు నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, సంక్షోభాలన్నింటినో ప్రభువు చూశారు. సంక్షోభం మనకు తీసుకువచ్చేది మరణం, సంక్షోభం మనకు తీసుకువచ్చేది అసౌకర్యం, సంక్షోభం మనకు తీసుకువచ్చేది భయం, సంక్షోభము మన జీవితాలను విచ్ఛిన్నము కావిస్తూ ఉంది, సంక్షోభము మన జీవితాలను చిన్నాభిన్నం కావిస్తూ ఉంది. ఈరోజు నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా? నీవు సంక్షోభంలో ఉన్నావా? నీ జీవితం కూడా కొట్టుమిట్టాడుతూ ఉందా? మరచిపోవద్దు మిత్రమా, జీవితకర్త ఇక్కడ ఉన్నాడు, జీవితకర్త ఇక్కడ ఉన్నాడు, జీవితేశుడు ఇక్కడ ఉన్నాడు. గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, దివ్య సత్ప్రసాద ప్రభువు మనం అర్థం చేసుకునే విధంగా మన జీవితంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు,
అందుకే మానవావతారం ఎత్తాడు. నువ్వు ఆహ్వానించినట్లయితే నీ జీవితాన్ని కూడా మార్చేస్తాడు. నీవు ఇబ్బంది పడుతూ ఉన్న సమస్య నుండి నిన్ను నడిపిస్తాడు. మొట్టమొదటిగా, ప్రభు నన్ను ఈ సంక్షోభము నుండి బయటకు తీయమని చెప్పి అడగగాకు. ప్రభు నా జీవితంలోనికి రా, నా సంక్షోభములోనికి రా, ప్రభు నా జీవితంలోనికి రా, నా ఇబ్బందిలోనికి రా, నేను కష్టములో ఉన్నాను, భయములో ఉన్నాను, ఆందోళనలో ఉన్నాను, చితికిపోయి ఉన్నాను. ఈ లోకములో మాకు రక్షణ గావించింది అందుకే కదా. ప్రియా సహోదరి సహోదరుడా, తామారు లాంటి వాడు సేవించబడ్డాడు, రక్షించబడ్డాడు. యాకోబు లాంటి వాడు ముక్తి పొందాడు. మోసగాడు యాకోబు. యోసేపు తన అన్నదమ్ముల మీద పెత్తనం చేద్దామని చూసిన వాడు గోతిలో పడ్డాడు. అలాంటి వాడు గోతి నుండి బయటకు తీశాడు. రాజంతటి వాడు, రాజు తరువాత రాజంతటి వాడుగా చేశాడు దేవుడు. ఇదిగో 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్న ఈ వ్యక్తి ఏదో ఒక రోజు సహాయం రాదా, ఏదో ఒక రోజు దేవుడు నా మొరను ఆలకించడా అని ఎదురు చూశాడు విశ్వాసముతో. మరి నీకు ఆ విశ్వాసం ఉన్నట్లయితే ఈరోజు ప్రభుని ఆహ్వానించు. ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు, నువ్వు ఆహ్వానిస్తావేమోనని. ఎందుకంటే సంక్షోభములోనే ఆయన నీ కోసం పని చేయగలుగుతాడు. సంక్షోభములోనే నిన్ను బయటకు తీసుకురాగలుగుతాడు. ఆయన మంచితనాన్ని ఇలాంటి విపత్తులలో ఆయన మనకు మహిమకరంగా చూపిస్తాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఒక్కసారి ఈ కరోనా మీద దృష్టి పెట్టకుండా ప్రభువు మీద దృష్టి పెట్టు. చూస్తే కరోనా చాలా పెద్దగా ఉంది, చూస్తే కరోనా చాలా శక్తివంతంగా ఉంది, చూస్తే కరోనాని అధిగమించగలుగుతామన్న ఆలోచన కలుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు. ఆ రోజు దావీదు గొలియాతు మీద మనసు పెట్టలేదు, గొలియాతు మీద దృష్టి పెట్టలేదు. ఈరోజు నీవు కూడా నీ సమస్య మీద దృష్టి పెట్టగాకు. ఆ రోజు శిష్యులు యేసు పడవలో ఉన్న తుఫాను మీద దృష్టి పెట్టారు. ఈరోజు సర్వాధికారి నీ మధ్య ఉన్నాడు, నీ ఇంటికి వచ్చాడు ఈ దివ్యవాణి టీవీ ద్వారా. ఆయనకు మనస్సు విప్పి మాట్లాడు. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. దావీదు చెప్తూ ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన పేర నేను యుద్ధం చేయబోతూ ఉన్నాను. గొలియాతును చూస్తే భయమే అనిపిస్తూ ఉంది, సంక్షోభాన్ని చూస్తే భయమే అనిపిస్తుంది. కానీ నాతో దేవుడు ఉన్నాడని తెలిస్తే, నా ప్రక్కన దేవుడు ఉన్నాడని తెలిస్తే, నా యందు దేవుడు ఉన్నాడని నేను గుర్తిస్తే, ఆ రోజు రాజు కొలిమిని ఇంకా పెద్దదిగా చేయమన్నాడు. ఎంత పెద్ద సమస్య అయితే అంత పెద్ద అద్భుతం జరగబోతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, నీది పెద్ద సమస్య కావచ్చు, కానీ దేవునికి కాదు. దేవుడు చాలా గొప్ప దేవుడు. మన భయాలు చిన్న భయాలు, మన ప్రభువు గొప్ప ప్రభు. అయితే నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? ఆ రోజు దావీదులో దేవుణ్ణి చూశాడు సౌలు.
ఆ రోజు దావీదులో దేవుణ్ణి చూశారు ఫిలిస్తీయులు. ఆ రోజు దావీదులో దేవుని యొక్క శక్తి ఆ గొలియాత్ చూడగలిగాడు. ఆ రోజు యోసేపుతో దేవుడు ఉన్నాడని గ్రహించాడు పొతిఫార్. యోసేపు పట్టుకున్నదల్లా బంగారం అయ్యింది. ఆ రోజు ఫరో రాజు చూడగలిగాడు. ఆ రోజు చక్రవర్తి చూడగలిగాడు ఆ ముగ్గురితో పాటు ఇంకొకడు ఉన్నాడని. ఆ నాలుగవ వాడే మన ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో ఉన్నాడని ఎవరైనా చూడగలుగుతారా? మొట్టమొదటిగా నీ జీవితంలోనికి క్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తేనే కదా దేవుడు చేయగలిగేది గొప్ప కార్యము. ఆహ్వానించి చూడు, దేవుడు నిన్ను మారుస్తాడు. నీ వివాహ జీవితంలో గొప్పగా సాగడం లేదా? భార్యాభర్తల మధ్య ప్రపంచాలు ఉన్నాయా? విడాకుల దాకా వచ్చిందా పరిస్థితి? అన్నదమ్ముల మధ్య అనుబంధం లేదా? తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య సంబంధాలు లేవా? మీ పిల్లల విషయంలో సంక్షోభాన్ని అనుభవిస్తున్నావా? నీ కుటుంబంలో అది ఏ సమస్య అయినా ఆ సమస్యలోనికి ప్రభువుని ఆహ్వానించు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆహ్వానించిందే తడువుగా దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. మన దివ్యవాణి కూడా సంక్షోభంలో పడిపోయిందనుకున్నాము, కానీ దేవుడు బహు గొప్పగా వాడుకున్నాడు. ఈ సంక్షోభంలో దేవుడు ప్రతి ఇంటికి వెళ్ళాడు దివ్యవాణి ద్వారా. ప్రతి తలుపుని తట్టాడు దివ్యవాణి ద్వారా. ప్రతి గుండెను మీటాడు దివ్యవాణి ద్వారా. ప్రతి హృదయాన్ని తెరిచాడు దివ్యవాక్కు బోధించిన వాక్కు ద్వారా. ఈరోజు సంక్షోభములో బతికి బట్ట కలుగుతుందా అనుకున్న సమయంలో దేవుడు బహు గొప్పగా దీవించాడు. దివ్యవాణి ఈరోజు మనం ఇంటిలో ఉండి చూస్తూ ఉన్న గృహాన్ని గుడిగా మలచిన ఈ దివ్యవాణియే మనకు నిదర్శనం. నీ ఉద్యోగం సంక్షోభంలో ఉన్నదా? నీకు భయం వేస్తుందా? రేపటి రోజున నా ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని. ఇవన్నిటినీ మనం అధిగమించగలుగుతాము. ఇవన్నీ మనల్ని దాటిపోతాయి. దేవుడు మనల్ని దాటిస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కరోనాతో బాధపడుతూ ఉన్నావా? ప్రభుని ఆహ్వానించు, నీవు స్వస్థుడు అవుతావు. 38 ఏళ్ల నుండి స్వస్థత కోసం ఎదురు చూసిన ఆ బిడ్డతో అంటున్నాడు, నా తండ్రి పనిచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు పనిచేస్తూ ఉన్నాడయ్యా. సంక్షోభంలో పనిచేస్తూ ఉన్నాడు. నిన్ను బయటికి తీయడానికి పనిచేస్తూ ఉన్నాడు. నీ విపత్తులో దేవుడు నీ విపత్తుని ఆశీర్వాదంగా మలచడానికి పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితం అంత గొప్పగా లేదా? పాపములో నిండి ఉన్నదా? బంధాలతో చిక్కులతో ముడిపడి ఉన్నదా? పాప జీవితాన్నే నీవు జీవిస్తున్నావా? ఆ రోజు యాకోబు ఏమీ చేయలేకపోయాడు. ఆ రోజు యోధా ఏమీ చేయలేకపోయాడు. తన పాపాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒక రోజున పరలోకములో ఇలాంటి వాళ్ళే ఉంటారట.
ఎవరు లేరు అని అనుకున్న సమయంలో దేవుడు వస్తాడండి. తామారుకి సహాయం ఎవరు లేరనుకున్నది, దేవుడు వచ్చాడు. లియా యాకోబు భార్య అనుకున్నది, కానీ దేవుడు కరుణించాడు. ఆమె గర్భఫలమైన యోధా నుండి యాకోబుని యోధాతో కలిసి చెప్పే పరిస్థితికి దేవుడు తీసుకువచ్చాడు. నీ జీవితం ఎలాగా ఉన్నా, నీ బ్రతుకు ఎలా ఉన్నా, ఆ దేవుడు నిన్ను మలచబోతున్నాడు. ఆ దేవుడు మలిచే అవకాశం నీవు దయచేయాలి. నీవు ఆహ్వానించు, ప్రభువా మా జీవితాల్లోనికి రా నాయనా. ఈ సంక్షోభం గురించి ఎక్కువగా ఆలోచించే మేము నీ గురించి ఆలోచించే శక్తిని మాకు దయచేయి. నీ మీద మేము మనసు కేంద్రీకరించి లగ్నం చేసే శక్తిని దయచేయి. ఇంకా నెలలు పట్టవచ్చు ప్రభువా, కానీ ఈలో మమ్మల్ని మార్చు నాయనా. మమ్మల్ని మార్చు ప్రభువా, మా జీవితాల్లోనికి రా నాయనా. దేవుడు మనల్ని అగ్ని నుండి కాపాడుతాడు. నీవు అగ్నిలో ఉన్నట్లయితే ప్రభుని పిలు, నీటిలో నిన్ను కాపాడుతాడు. యెషయా గ్రంథం పలికింది ఈరోజు వాక్యము ద్వారా. నీవు నీట మునిగినప్పుడు కూడా, నదిలో నడుచున్నప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. మంటలో ఉన్నప్పుడు కూడా నీవు కమిలిపోవు, అగ్ని నిన్ను ఆహుతి చేయలేదు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నా జీవితంలోనికి రా, మరొకసారి మనకు ఆ అభయాన్ని దయచేయమని, ఆ శక్తిని దయచేయమని, ఆ బలాన్ని దయచేయమని ఆ సర్వాధికారిని ఆహ్వానించుదాం. నీటిలో నడచుచున్న నా తోడయున్నావు, అగ్నిలో నడచుచున్న నాతోనే నడుస్తావు. నీటిలో నడచుచున్న నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్న నాతోనే నడుస్తావు. మునిగిపోలేను, నే కాలిపోలేను, మునిగిపోలేను, నే కాలిపోలేను. యేసయ్యా 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 యేసయ్యా. నీటిలో నడుచుచున్న నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్న నాతోనే నడుస్తావు. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదల నొసగితివయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు
విడుదల నొసగితివయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీటిలో నడుచుచున్నా నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. నీదు దృష్టిలో అమూల్యమైన వాణ్ణి బిడ్డాన్ని పిలుచుచున్నావా, పాపి పేరు అరచేత రాసుకున్నావా. నీదు దృష్టిలో అమూల్యమైన వాణ్ణి బిడ్డాన్ని పిలుచుచున్నావా, ఈ పాపి పేరు అరచేత రాసుకున్నావా. యేసయ్యా 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 యేసయ్యా. నీటిలో నడుచుచున్నా నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడుచుచున్నా నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. మునిగిపోలేను నే కాలిపోలేను, మునిగిపోలేను నే కాలిపోలేను. యేసయ్యా 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 యేసయ్యా. నీటిలో నడుచుచున్నా నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడుచుచున్నా నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు యాకోబు పరిస్థితి ఒక్కసారి చూసావా? యాకోబు మోసం చేశాడు, తన అన్నని ఎరవేసి మోసం చేశాడు. మరి మోసగాడు దేవుని యొక్క పనికి వస్తాడా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని పనికి దేవుడు వినియోగించుకున్నాడు. అయితే ఆ మోసగాడు మళ్ళీ మోసపోయాడు. అప్పుడు అర్థమైంది, తను మోసం చేశాను, పశ్చాత్తాపం చెందాలని దేవుడితో ఆనపెట్టాడు. ప్రభువా నన్ను రక్షించు. అశాంతితో ఆవేదనతో ఉన్న యాకోబు దేవుని యొక్క ఆశ్రయాన్ని పొంది తన అన్న అనే సంక్షోభము నుండి, భయం అనే సంక్షోభము నుండి, మోసం అనే విపత్తు నుండి, ఎందుకంటే తన మామ లాబాను కూడా మోసం చేశాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ మోసాన్ని, నీ పాపాన్ని కడిగితేనే ప్రభువు నీకు మోక్షాన్ని ఇస్తాడు. అదేవిధంగా యూదా
తను చేసిన తప్పుని ప్రాయశ్చిత్తపడ్డాడు. తామారుని చంపివేయాలని అనుకున్న ఆయన ఆమె తీసుకువచ్చిన సాక్ష్యంతో మారు మాట పలుకక తన తప్పుని ఒప్పుకొని ముందుకు వెళ్ళాడు. యోసేపు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ఈరోజు నీవు కూడా పశ్చాత్తాపము పొందితే ప్రభువు నిన్ను నీ సంక్షోభము నుండి బయటకు తీసుకువస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలాగా ఉంది? దేవుని ముందు మనందరము కూడా పాపులమే, మనందరము కూడా అపరాధులమే, పాపము చేసిన వాళ్ళమే. ఏ ఒక్కడు కూడా పునీతుడు లేడు, ఏ ఒక్కడు కూడా పవిత్రుడు లేడు. అందుకే ఈ సమయంలో రెండు చేతులు చాచి ప్రభువుని అడుగు, ప్రభువా నా పాపాన్ని మన్నించయ్యా. ఏ సంక్షోభములో నీకు చేతులెత్తి మొరపెడుతూ ఉన్నాను, నీకు నా హృదయంతో నిన్ను అడుగుతూ ఉన్నాను. నీ జీవితంలో నిన్నెవరూ పట్టించుకొని ఉండకపోవచ్చు. నీ జీవితంలో దావీదుని ఏ విధంగానైతే తోలనాడారో నిన్ను కూడా లెక్క చేయకుండా కడగొట్టువాడు అని ఇంకో పేరు చెప్పి ఇంకో పేరు మీద నిన్ను ఏమాత్రము గౌరవించినట్లయితే, ఎవరూ లేరు నాకు జీవితంలో అని నీకు అనిపించినట్లయితే, ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎవరూ లేరు అంతా అయిపోయింది అని అనుకున్న సమయంలో, భవిష్యత్తు లేదు, భవిష్యత్తు అంధకారంగా ఉంది, ఇలాంటి సంక్షోభంలో నేను పడిపోయాను అనుకున్న సమయంలో యాకోబుకి ఒక ఆశ కలిగించాడు, యోధాకి ఒక ఆశ కలిగించాడు, దావీదికి ఒక ఆశ కలిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ నుండే దేవుడు తన రక్షణను మొదలుపెట్టాడు. ఈరోజు నీ సంక్షోభంలోనికి ప్రభుని ఆహ్వానించి నీలో కూడా ఆ రక్షణను దయచేయమని ప్రార్థన చేయి. అయితే నీ పాపానికి పశ్చాత్తాపము చెంది ప్రభువుని ప్రాయశ్చిత్తమడుగు. ఈ సమయంలో ప్రభువా నన్ను క్షమించు నాయనా, నా పాపము నుండి, నా బలహీనత నుండి నేను నీకోసము నీకు వ్యతిరేకముగా కట్టుకున్న ప్రతి పాపాన్ని క్షమించు తండ్రి. బలహీనతలో ప్రభువా నీకు చేసిన ప్రతి దోషాన్ని నన్ను మన్నించు నాయనా. ఈరోజు మనందరము కూడా ప్రభువుని సన్నుతించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. ఎందుకంటే దేవుడు ఈ సంక్షోభం ద్వారా ఇప్పటికే ఆధ్యాత్మికంగా మానవ జాతిని మేల్కొలిపాడు. అందరము ఒకటే అన్న భావన మనలో కలిగించాడు. మనమంతా ఒకే తండ్రి బిడ్డలమని ఆ ప్రభు మనకి నిరూపించాడు. అందరము లోకలే, అందరూ గ్లోబలే. కానీ మనలో ఎన్ని తారతమ్యాలు, ఎన్ని వైషమ్యాలు, ఎన్ని అడ్డుగోడలు. ప్రభుని స్తుతించుదాం. మరొక్కసారి దేవుడు మనమంతా మానవ కుటుంబం అని, మానవ జాతి అని చాటాడు. మానవత్వాన్ని మేల్కొలిపాడు. ప్రభుని స్తుతించుదాం. ఈరోజు మన కుటుంబాన్ని కూడా దేవుడు ఒకటిగా చేయమని అడుగుదాం. ఒకవేళ ఒకరికి ఒకరు ఇష్టము కానట్లయితే, ఒకరికి మధ్య పొసగనట్లయితే, విభేదాలు ఉన్నట్లయితే, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య
అత్తమామల మధ్య, కోడళ్ళ మధ్య ఈరోజు ప్రభుని అడుగుదాం. భార్యాభర్తల మధ్య పొరపక్షాలు ఉన్నట్లయితే ప్రభుని అడుగుదాం. ప్రభువా, మమ్ము క్షమించు నాయన, మేమంతా మీ కుటుంబమే. గడచిన దినాలలో వైషమ్యాలతో మేము జీవించాం ప్రభువా, మమ్మల్ని కనికరించి క్షమించు నాయన. ఈ కరోనా ద్వారా మరొకసారి మేమంతా మానవ కుటుంబం అని ఎన్నో వైషమ్యాలతో ఆ పేరున ఈ పేరున ప్రభువా స్వార్థంగా జీవించిన మా జీవితాల్లోనికి మరొకసారి ప్రభువా మీరు విశ్వ కుటుంబంగా మమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదే సమయంలో మానవత్వాన్ని మేల్కొలుపుతూ ఉన్న దేవా, నీకు వందనాలయ్యా. ఎంతోమందిని ప్రభువా నీవు లేపి వైద్యుల్ని, నర్సుల్ని, వైద్య సిబ్బందిని, పారిశుద్ధ్య సిబ్బందిని, పోలీసుల్ని, ఇంకా ఎంతోమంది ప్రభువా మా కోసం నాయన ముందుండి నడిచేవాళ్ళు నాయకులు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారందరినీ ఆశీర్వదించు తండ్రి. వారందరి కోసం మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మా కుటుంబంలో కూడా ప్రభువా మేము గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ విధంగానైతే మా జీవితంలో మేము ఎంతోమందిని చులకనగా చూసామో, మా కుటుంబంలో మా తల్లిని మా తండ్రిని కూడా చులకనగా చూసాం ప్రభువా. భర్తని భార్య, భార్యని భర్త గౌరవించలేని జీవితాన్ని జీవించాం. వారి యొక్క సేవను గుర్తించలేని జీవితాన్ని జీవించాం. మాకు పనిచేసే వారి యొక్క విలువ ఈ కరోనాలో మాకు నేర్పించావయ్యా, నీకు వందనాలు. మా పాలవాడు ఇంకా ప్రతి ఒక్కరి విషయంలో ప్రభువా మేము గుర్తించే శక్తిని మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా మా మధ్య పిల్లలున్నారు, పెద్దలున్నారు. వారి గురించి పట్టించుకోకుండా స్వార్థముతో జీవించే మా జీవితాలు, పిల్లల కోసం కాకుండా మా యొక్క పదవి కోసం, మా యొక్క ఉద్యోగం కోసం పిల్లల్ని పనంగా పెట్టి వారికి సమయాన్ని వెచ్చించలేక నా అంతస్తు, నా సౌభాగ్యం, నా స్వేచ్ఛ అన్న మాటతో ప్రభువా తల్లులమని కూడా మరిచిపోయిన ఆయన మా కెరియర్ కోసం నేను ఏదో అని అనుకునే విధంగా మేము జీవించాం ప్రభువా. ఈ సమయంలో మా అందరికీ కనువిప్పు కలిగించి మాలో మానవత్వాన్ని మేల్కొలిపినందుకు మీకు స్తోత్రాలు. అయితే మా తల్లులు ప్రభువా ఎంతోమంది నాయన కష్టపడుతూ ఉన్నారు. పొద్దున్నే మాకంటే ముందుగా లేస్తూ ఉన్నారు. చివరిగా నిద్రపోయేది కూడా వాళ్ళే ప్రభువా. వారిని గుర్తించే మనసును మాకు దయచేయి యేసయ్యా. మా తండ్రులు ప్రభువా త్యాగం చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రభువా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. రేయనక పగలనక కష్టపడుతూ ఉన్నారు. మాకు మంచి జీవితాన్ని, మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని వారందరినీ ఆశీర్వదించు నాయన. మా మధ్యన సౌభాతృత్వాన్ని కలిగించు నాయన. ఈరోజు అన్ని దేశాలు కూడా సౌభాతృత్వంతో మెలగాలని ఆలోచిస్తూ ఉండగా ఆ ఆలోచనను ఆశీర్వదించు నాయన. ప్రత్యేకించి ప్రభువా ఈ సమయంలో మరి మందు కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. టీకా కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నాయన. స్వార్థం కోసం కాక అందరి బాగు కోసం ప్రభువా మేధస్సుని శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ తమ మేధస్సులకు పదును పెట్టి శాస్త్రవేత్తలు, వైద్యులు ప్రభువా మందును కొనగే శక్తిని దయచేయండి ఆయన. మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభువా మా మధ్యకు నాయన. నీవు మా మధ్యన ఉండి మమ్మల్ని నడిపించు ప్రభువా. ఆ రోజు అగ్నిలో కొలిమిలో ప్రభువా నువ్వు నడిపించిన విధంగా మమ్ము నడిపించు నాయన. ఈరోజు మాలో ప్రభువా ఎంతోమంది నాయన ఈ సంక్షోభాన్ని తట్టుకోలేక డిప్రెషన్లో పడిన ఆయన, భావోద్వేగాలకు లోనై ప్రభువా కుటుంబాన్ని ఏసడించుకుంటూ తోలనాడుతూ జీవిస్తూ ఉన్నాం తండ్రి.
ఉద్యోగం పోతుందేమన్న భయంతో తండ్రులు ప్రభువా ప్రత్యేకించిన ఆయన ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ప్రభువా, నువ్వు అభయాన్ని ఇస్తూ ఉన్నావు. అగ్నిలో నేనుంటాను, నీటిలో నేనుంటాను, నదిలో నేనుంటాను, అగ్ని కొలిమిలో నిన్ను కమలకుండా చూస్తానంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, ఈరోజు మా కుటుంబాన్ని కాచి కాపాడు నాయన. మా కుటుంబాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు ప్రభువా మృత్యువాత పడకుండా మమ్మల్ని కాచి కాపాడు నాయన. దేవా, సంక్షోభాలకు తెరతీసే దేవా, సంక్షోభాలకు ప్రభువా ముగింపు పలికే దేవా, చెడు నుంచి కూడా మంచిని తీసుకురాగలిగే దేవా, ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఒకవేళ మా జీవితాలు నాయన మంచిగా లేనట్లయితే, పాపములో ఉన్నట్లయితే, సంక్షోభములో ఉన్నట్లయితే, యేసయ్యా రా నాయన. మా విలువలు సరిగా లేనట్లయితే వాటిని సవరించడానికి రా ప్రభువా. ఈరోజు తండ్రి, మేమందరము కూడా లోతుగా వెళితే ఆధ్యాత్మిక జీవులమే అని చెప్పి మాకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువా మేము అర్థం చేసుకుంటూ ఉన్నాము. గుళ్ళు తెరిచినా కానీ గుడిలోనికి వెళ్ళలేని పరిస్థితి ఆ రోజు ప్రభువా. కానీ ఈరోజు వెళదామన్నా తండ్రి గుడులు తెరిచలేవు. ఎంత సమయం మేము వృధా చేశాం ప్రభువా, ఎంత దుర్వినియోగం చేశాం నాయన మీ యొక్క అనుగ్రహాన్ని. ఎంత తోలనాడాం ప్రభువా మీ శక్తిని. ఈరోజు ప్రభువా మరొకసారి నాయన మునుపటి కంటే ఎక్కువగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి గృహాన్నే గుడిగా మలచిన దేవా నీకు స్తోత్రాలయ్యా. మా గృహాలను నీవు గుడిగా మలచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు తండ్రి ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని ప్రభువా ఎప్పుడు మా మనస్సులో పెట్టుకొని మిమ్మల్ని అంటిపెట్టుకొని జీవించే శక్తిని మాకు దయచేయి నాయన. మా గృహాలలో ప్రభువా నీ విలువలు, నీ ఆజ్ఞలు, నీ మాటలు ప్రభువా ఆచరించే బిడ్డలుగా మమ్మల్ని దీవించయ్యా. యేసయ్యా, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలోనికి రానాయన. ఈరోజు నాకు ఎవరు లేరు అన్న వారి జీవితాల్లోనికి రా ప్రభువా. పశ్చాత్తాపంతో నలిగిపోతూ ఉన్న ప్రతి జీవిలోనికి రానాయన. మా దేశాన్ని దీవించు నాయన. మా రాష్ట్రాలను ఆశీర్వదించు ప్రభువా. తెలుగు రాష్ట్రాలను, తెలుగు ప్రజలను దీవించు నాయన. ఎక్కడ ఉన్నా ప్రభువా ఈ దివ్యవాణి ద్వారా, ఈ సంక్షోభంలో ప్రభువా అనేక మందిని మేము కలుసుకున్నాం నాన్న ఈ వేదిక ద్వారా. వారందరినీ చల్లగా చూడు నాయన. ఏ దేశంలో ఉన్నా ప్రభువా ఆ ప్రాంతంలో సురక్షితంగా వారిని ఉంచు నాయన. ప్రభువా, ప్రత్యేకించి ఈ సమయంలో ఇక్కడ ఉన్న సిబ్బందిని ఆశీర్వదించు నాయన. ఇక్కడ ఉన్న ఫాదర్స్ని దీవించు నాయన. ప్రభువా, స్వార్థముతో కాక మీ బిడ్డల కోసము మా జీవితాలను ప్రభువా వెచ్చించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. గొప్ప కార్యాలను చూసాం ప్రభువా. మీరు దివ్యవాణిని ఈ సంక్షోభ సమయంలో ఆదుకొని నాయన మాకు ఒక పాఠాన్ని నేర్పారు. యేసయ్యా, మీ పేర మేము యుద్ధం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ముందుకు నడిపించు నాయన. మా జీవితాలని ముందుకి తీసుకువెళ్ళు తండ్రి. ప్రియా సహోదరి సహోదరుడా, దివ్యవాణిని సంక్షోభంలో ఆదుకున్న దేవుడు నిన్ను కూడా నీ సంక్షోభంలో ఆదుకుంటాడయ్యా. ఈ సమయంలో నీ సంక్షోభంలోనికి రమ్మని ఆహ్వానించు ప్రభువుని. నీ బాధల్లోనికి, నీ కష్టాలలోనికి, నీ మనస్సులోనికి, వేదనలోనికి రమ్మని ఆహ్వానించు. నీవే పరిస్థితినైతే మార్చలేకపోతూ ఉన్నావో ఆ పరిస్థితులకి రమ్మని ఆహ్వానించు. నీవు ఎక్కడైతే చిన్నవాడిగా అనిపిస్తూ ఉందో, నీకు నా శక్తి చాలదని ఆ
బలహీనతలోనికి రమ్మని ప్రభుని ఆహ్వానించు. ఈ సమయంలో, ఈ కొద్ది సమయంలో నీ మనస్సులోని మాట నా ప్రభుకి తెలియచేయి. ఆ రోజు 38 సంవత్సరాలుగా ఎదురు చూశాడు. మరి నీ జీవితంలో ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నావు? ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీకు ఏం కావాలి చెప్పు. ప్రభువుకి స్వస్థత కావాలి, శక్తి కావాలి, బలము కావాలి, ఆరోగ్యము కావాలి, జీవితము కావాలి, జీవము కావాలి, అభ్యున్నతి కావాలి, ఐశ్వర్యము కావాలి, సంతోషము కావాలి, సమాధానము కావాలి, అవగాహన కావాలి, అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి, ప్రభువుని అడుగు. ప్రశాంతత కావాలి. అది ఏదైనా కానీ ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుని ప్రార్థన చేయి. శిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గుణ విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక జేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చేతేరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు చూపాలను చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిగిలి పరిశుద్ధ ద్రవదాన్యమందు యేసు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతో స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కళంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జప మంగళవార జపం తృత స్తోత్రం వేడుకొందుము గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేతాను మరి మా వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, శరీర ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ మాత పాపాత్మైన మా కొరకు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మా. సౌందర్య రాశి ఓ మరియమ్మ, పావన జైననివి నీవేనమ్మా. నీ చెంత నిలచి వేడితిమమ్మా, నీ చెంత నిలచి వేడితిమమ్మా. మాకై నీ సుతుని ప్రార్థించుమమ్మా, మాకై నీ సుతుని
ప్రార్థించుమమ్మా. సౌందర్య రాశి ఓ మరియమ్మా, పావన జననివి నీవేనమ్మా. సౌందర్య రాశి ఓ మరియమ్మా, పావన జననివి నీవేనమ్మా.